హాయ్ అండి, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఒక ఆ బ్రదర్ పేరు వచ్చి షేక్ గౌస్ ఎండి. ఈ బ్రదర్ అయితే చాలా డౌట్స్ అడిగాడు కామెంట్స్లలో. దాదాపు ఒక 50 పైనే ఉంటాయి. నేనైతే ఒక 20 పదాలని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే వీడియో ఎక్కువ లెంతీగా చెప్పినా కూడా మీరు ఇన్ని పదాలు చెప్తే మాకు అర్థం కావట్లేదు, రోజుకు ఒక 10 పదాలు, రోజుకు ఒక 20 పదాలు చెప్పండి అని కామెంట్లలో చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ గల్ఫ్లో వర్క్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి నాకు వీలు కుదిరినప్పుడు నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. డైలీ వీడియో అప్లోడ్ చేయడం అంటే ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే మనకి వర్క్ ఇంపార్టెంట్. ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ వర్క్ పైన ఉండాలి. ఏదో ఫ్రీ టైం దొరికినప్పుడు నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న పదాలను అయితే చూసేద్దాం. ముందుగా హాయ్ అక్క. దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే హలా ఉక్తి అని చెప్తారు. హలా అంటే హాయ్ అని అర్థం, అక్కని ఉక్తి అని చెప్తారు. హలా ఉక్తి అంటే హాయ్ అక్క అనే అర్థం అయితే వస్తుంది. ఎలా ఉన్నావు? దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఆడవాళ్ళకైతే ష్లోనిచ్ అని చెప్తారు. అదే మగవాళ్ళకైతే ష్లోనిక్ అని మగవాళ్ళకి చెప్తారు. తెచ్చుకున్నాడు అని చెప్పడాన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే ఆకధ అని చెప్తారు. హువా ఆకధ అంటే అతను తెచ్చుకున్నాడు అనే అర్థం వస్తుంది. రాజు ఆకధ అంటే రాజు తెచ్చుకున్నాడు అనే అర్థం వస్తుంది. తెచ్చాను అంటే జీప్త్ అంటే నేను తెచ్చాను అనే అర్థం వస్తుంది. తెచ్చుకున్నాడు అంటే ఆకధ అని చెప్పాలి. మనది కాదు అనే దాన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే మూ మలానా అంటే మనది కాదు అనే అర్థం వస్తుంది. మనది అని చెప్పాలంటే మలానా అని చెప్తారు. అంటే మనది అనే అర్థం వస్తుంది. మన బాబాది అని చెప్పాలంటే హాది మల్ బాబా అని చెప్తారు. అది బాబాది అని చెప్పాలంటే హాది మల్ బాబా అని చెప్తారు. మనది అంటే మలానా, అది బాబాది అని చెప్పాలంటే హాద మల్ బాబా, అది రాజుది అని చెప్పాలంటే హాదమల్ రాజు అని చెప్తారు. అలాగే అది డ్రైవర్ది అని ఎలా చెప్పాలంటే హాదమాల్ సాయిక్ అంటే అది డ్రైవర్ది అనే అర్థం వస్తుంది. అది రమేష్ది అని చెప్పాలంటే హాదమాల్ రమేష్ అని చెప్తారు. హాదమాల్ రమేష్ అంటే అది రమేష్ది అనే అర్థం వస్తుంది. నాది అని చెప్పాలంటే హాదమాలి, అది నాది అంటే హాదమాలి అని చెప్తారు. నేను ఎవరికి ఇవ్వలేదు. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే అనమా అతేత్ అహెద్ అని చెప్తారు. ఇక్కడ అహెద్ అంటే ఎవరైనా లేదా ఎవరికైనా అనే అర్థం అయితే వస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో ఎనీవన్ అని అంటారు. ఎనీవన్ అంటే ఎవరైనా, ఎవరికైనా, ఎవరికి, ఇలాంటి అర్థాలు వస్తాయి. అనమా అతేత్ అహెద్ అంటే నేను ఎవరికి ఇవ్వలేదు అని అర్థం. దానికోసం అని చెప్పడానికి అరబీ భాషలో హాదిలా అని చెప్తారు. అంటే దానికోసం అని అర్థం వస్తుంది. పెంచు అని చెప్పడాన్ని జీద్ అంటారు. జీద్ అంటే పెంచు అని అర్థం. జీతం పెంచండి అంటే జీద్ మ్యాష్. బాబా జీద్ మ్యాష్ అంటే బాబా జీతం పెంచండి అనే అర్థం అయితే వస్తుంది. పెంచడంని జీద్ అని అంటారు. ఏమంటారో తెలియదు. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే మాద్రి షును యగులూన్ అని చెప్తారు. మాద్రి అంటే తెలియదు, షును యగులూన్ అంటే ఏమంటారో అని అర్థం. ఏమంటారో అంటే అక్కడ చాలా మంది ఉన్నట్టు, ఏమంటాడో అంటే ఒక పర్సనే ఉన్నట్టు. ఏమంటారో అంటే అక్కడ ఒకరికన్నా ఎక్కువ పర్సన్స్ ఉన్నప్పుడు షును యగులూన్ అంటే ఏమంటారో, వాళ్ళు ఏమంటారో తెలియదు అనే అర్థమైతే వస్తుంది. నాది, నా కొరకు అని చెప్పాలంటే హగ్గి లేదా మాలి. ఈ 2 పదాలలో ఏది చెప్పినా కూడా నాది, నా కొరకు అనే అర్థం అయితే వస్తుంది. హాద హగ్గి అంటే అది నాది, అది నా కొరకు అనే అర్థం వస్తుంది. హాద మాలి అంటే అది నాది, అది నా కొరకు అనే అర్థాలు వస్తాయి. అలాగే నీది, నీ కొరకు. దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే హగ్గక్ అని మగవాళ్ళకి, హగ్గిచ్ అని ఆడవాళ్ళకి చెప్తారు. హాద హగ్గక్ అంటే ఇది నీకు, నీ కొరకు అనే అర్థం వస్తుంది. ఆడవాళ్ళకైతే హగ్గిచ్ అని చెప్తారు. లేదా హాదమాలక్ అంటే ఇది నీ కొరకు, ఇది నీకు అనే అర్థం వస్తుంది. ఆడవాళ్ళకైతే హాదమాలిచ్ అంటే ఇది నీ కొరకు అని అర్థం వస్తుంది. హగ్గక్ హగ్గిచ్ లేదా మాలక్ మాలిచ్ అంటే నీది, నీ కొరకు అని అర్థం. మనది అని చెప్పాలంటే అరబీ భాషలో మలానా అని చెప్తారు. మలానా అంటే మనది అని అర్థం వస్తుంది. వాళ్ళది అని చెప్పాలంటే మాల్హుమ్ అని చెప్తారు. అంటే వాళ్ళది అనే అర్థం వస్తుంది.
కారు తప్పుగా లేదా అడ్డంగా నిలిపారు అంటే కారు ఎక్కడైనా అడ్డంగా నిలిపినప్పుడు దీన్ని అరబీలో ఎలా చెప్పాలో చెప్పండి అని అయితే అడిగారు. కారు తప్పుగా లేదా అడ్డంగా నిలిపారని చెప్పడాన్ని సయ్యారా వగ్ఫ గలత్ అని చెప్తారు. సయ్యారా వగ్ఫ గలత్. సయ్యారా వగ్ఫ గలత్ అంటే కారు తప్పుగా లేదా కారు అడ్డంగా నిలిపారు అనే అర్థం వస్తుంది. కారు తీయి అడ్డంగా ఉంది దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే షీల సయ్యారా వగ్ఫ గలత్ అని చెప్తారు. షీల సయ్యారా వగ్ఫ గలత్ అంటే కారు తీయండి అడ్డంగా ఉంది లేదా తప్పుగా పెట్టారు, తప్పుగా ఇక్కడ పార్క్ చేశారు, ఇలాంటి అర్థాలన్నీ కూడా అందులో వస్తాయి. షీల సయ్యారా వగ్ఫ గలత్ అని చెప్పొచ్చు. దాన్ని అక్కడి నుండి తీయి అంటే కారు కావచ్చు లేదా ఇంకేవైనా వస్తువులు కావచ్చు, దాన్ని అక్కడి నుండి తీయి అని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే షీల్హా. షీల్హా మిన్ హినాక్. షీల్హా మిన్ హినాక్ అని చెప్తారు. షీల్హా అంటే దాన్ని తీయి అనే అర్థం వస్తుంది. మిన్ హినాగ్ అంటే ఇక్కడి నుండి అనే అర్థం వస్తుంది. మిన్ అంటే నుండి అని అర్థం. షీల్హా మిన్ హినాగ్ అంటే దాన్ని ఇక్కడి నుండి తీయి లేదా దాన్ని అక్కడి నుండి తీయి అనే అర్థాలు అయితే వస్తాయి. కారు అక్కడి నుండి తీయి అంటే అరబీ భాషలో ఎలా చెప్పాలంటే షీల సయ్యారా మిన్ హినాగ్. షీల సయ్యారా మిన్ హినాగ్ అంటే కార్ అక్కడి నుంచి తీయి అనే అర్థం అయితే వస్తుంది. ఒకవేళ బుక్ ఉందనుకోండి, బుక్ అక్కడి నుండి తీయి అని చెప్పాలంటే షీల్ కితాబ్ మిన్ హినాగ్. షీల్ కితాబ్ మిన్ హినాగ్ అని చెప్తారు. కుర్చీ అక్కడి నుండి తీయి అంటే షీల్ కుర్సీ మిన్ హినాగ్ అంటే కుర్చీ ఇక్కడి నుంచి తీయి లేదా కుర్చీ అక్కడి నుంచి తీయి అనే అర్థాలు అయితే వస్తాయి. ఒకవేళ ప్లేట్ అక్కడి నుండి తీయి అంటే షీల్ సహన్ మిన్ హినాగ్ అంటే ప్లేట్ ఇక్కడి నుంచి తీసేయి అనే అర్థాలు అయితే వస్తాయి. అలాగే పట్టించుకోకు వదిలేయి దీన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే కల్లివెల్లి. కల్లివెల్లి అని చెప్తారు అంటే పట్టించుకోకు వదిలేయి అనే అర్థం అయితే వస్తుంది. ఎప్పుడైనా మా బాబా ఏదైనా చెప్తే మేడం బాబా గాలత్ చిది అంటే బాబా ఇలా చెప్పాడు అని చెప్తే కల్లివల్లి బాబా, ఆ దాయిమన్ బాబా చిది కల్లివల్లి బాబా అంటే బాబా ఎప్పుడు అంతే బాబాను పట్టించుకోకు అనే అర్థం అయితే వస్తుంది. కల్లివల్లి అంటే పట్టించుకోకు లేదా వదిలేయి అనే అర్థం అయితే వస్తుంది. అలాగే మళ్ళీ చెప్పండి నాకు సరిగా అర్థం కాలేదు అంటే బాబా కానీ మామ కానీ అరబీ భాషలో మనకి ఏదైనా చెప్పినప్పుడు అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్పండి మీరు ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు అని దాన్ని మనం అరబీ భాషలో ఎలా అడగాలంటే, ఒకవేళ బాబాని అడగాలంటే గుల్ మర్రతానియా బాబా గుల్ మర్రతానియా మా ఫహెం తదిల్ అంటే బాబా మళ్ళీ ఒకసారి చెప్పండి నాకు సరిగా అర్థం కాలేదు అనే అర్థం వస్తుంది. ఒకవేళ మేడంతో చెప్పాలంటే మేడం గులి మర్రతానియా అన్న మాఫహెం తదిల్ అంటే మేడం మళ్ళీ ఒకసారి చెప్పండి నాకు సరిగా అర్థం కాలేదు అనే అర్థమైతే వస్తుంది. హలౌక్తి అంటే హాయక్క అని అర్థం. ష్లోనిచ్ అంటే ఎలా ఉన్నావు అని అర్థం. ఆకద్హ అంటే తీసుకున్నాడు అని అర్థం. మూమలానా అంటే మనది కాదు అని అర్థం. హాదా మల్ సాయిక్ అంటే అది డ్రైవర్ది అని అర్థం. హాదిలా అంటే దానికోసం అని అర్థం. జీద్ అంటే పెంచు అని అర్థం. జీద్ మాష్ అంటే జీతం పెంచండి అనే అర్థం వస్తుంది. అనా మా అతే తాహెద్ అంటే నేను ఎవరికీ ఇవ్వలేదు అనే అర్థం వస్తుంది. మాద్రి షునియగులూన్ అంటే తెలియదు ఏమంటారో అనే అర్థం వస్తుంది. హగ్గి లేదా మాలి అంటే నాది అని అర్థం. హగ్గక్ లేదా మాలక్ అంటే నీది నీ కొరకు అని మగవాళ్ళకు చెప్తారు. హగ్గిచ్ లేదా మాలిచ్ అంటే నీ కొరకు నీది అని ఆడవాళ్ళకి చెప్తారు. అలాగే మలానా అంటే మనది అని అర్థం. మాల్హూమ్ అంటే వాళ్ళది అని అర్థం. షీల సయ్యారా వగ్ఫ్ గలత్ లేదా షీల సయ్యారా వగ్ఫ గలత్ అంటే కారు అక్కడి నుంచి తీయండి అడ్డంగా ఉంది లేదా కారు రాంగ్ పార్కింగ్ చేశారు అక్కడి నుండి తీయండి ఇలాంటి అర్థాలు అయితే వస్తాయి. షీల్ హమిన్ హినాగ్ అంటే అక్కడి నుండి తీయండి అనే అర్థం వస్తుంది. దాన్ని అక్కడి నుండి తీయండి అనే అర్థం కూడా వస్తుంది. షీల సయ్యారా మిన్ హినాగ్ అంటే కారుని అక్కడి నుండి తీయండి అడ్డంగా ఉంది అనే అర్థం వస్తుంది. షీల్ సహన్ మిన్ హినాగ్ అంటే ప్లేట్ అక్కడి నుంచి తీయండి అనే అర్థం వస్తుంది. షీల్ కుర్సీ మిన్ హినాగ్ అంటే కుర్చీ అక్కడి నుంచి తీసేయి అనే అర్థం కూడా వస్తుంది. కల్లి వెళ్ళి అంటే పట్టించుకోకు వదిలే అనే అర్థం వస్తుంది. అలాగే బాబా గుల్ మర్రతానియా అన్న మాఫహెం తదిల్ అంటే బాబా మళ్ళీ ఒకసారి చెప్పండి నాకు అర్థం కాలేదు అనే అర్థం వస్తుంది. మేడం గులి మర్రతానియా అన్న మాఫహెం తదిల్ అంటే మేడం మళ్ళీ ఒకసారి చెప్పండి నాకు అర్థం కాలేదు అనే అర్థం అయితే వస్తుంది. వీడియో చివరికైతే వచ్చేసామండి. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో మళ్ళీ కలుద్దాం.